హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ డార్లింగ్ సహస్ర. ఈరోజు కృష్ణ జయంతి, అందుకని మా వేదాంతికి కృష్ణయ్య కాస్ట్యూమ్ వేద్దామని ట్రై చేస్తున్నాను. పడుకున్నాడు కదా, పడుకున్న టైంలో వేసేద్దాంలే అని ఏదో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కాళ్ళకు పారాని పెడుతున్నాను. ఆ పారాని తొందరగా ఆరిపోద్ది కదా అని పారాని పెట్టినాక ఫేస్కి మనం బొట్లు పెడతాం కాబట్టి అవి కొంచెం ర్యాషెస్ రాకుండా మాయిశ్చరైజర్ రాస్తే అది ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ రాసినాక నేను కొంచెం కాజల్ అప్లై చేశాను ఐబ్రోస్కి, కొంచెం బోల్డ్గా ఉంటే చూడడానికి బాగుంటుంది అని. ఫస్ట్ జన్మాష్టమి కూడా మా వేదాంతికి నేను కృష్ణాష్టమి కాస్ట్యూమ్ వేసాము. అప్పుడు జస్ట్ నార్మల్గా 1 year లోపు బిలో బేబీ కదా, నార్మల్గా ట్రై చేశాను. ఇప్పుడు ఐలైనర్ లైట్గా పెడదాము అని ట్రై చేస్తున్నా కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా సరే లెగ్స్ పెట్టి ఫైనల్గా చేతికి పారాన్ని చూసి బాగా హ్యాపీ అయిపోయాడు. అదేదో బాగుంది కదా అని ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటున్నాడు 2 చేతులకి పారాని. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు పారాని చూసి. సరే బాగున్నాడు కదా, అన్నీ రెడీ చేయించుకుంటాడు అనుకున్నా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను ఐలైనర్ పెడదాం లైట్గా కాజల్ అని. అస్సలు ఇష్టపడలేదు. కాటికి పెడతానంటే కాళ్ళకు పెట్టు దిష్టి చుక్కలాగా అని చెప్పి 2 కాళ్ళకి చుక్కలు పెట్టించుకుంటున్నాడు కాళ్ళకి. సరేలే ఇంకెందుకులే అని వదిలేసి ఇంకా ఫైనల్గా బొట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. బొట్టు పెట్టాను. బొట్టు పెట్టించుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. ఏంటో వేదాంతి చక్కగా పెట్టించుకుంటున్నాడు అనుకున్నా. బొట్లు అన్నీ బాగా పెట్టించుకున్నాడు. ఫస్ట్ వైట్ బొట్టు పెట్టి తర్వాత రెడ్ బొట్టు పెట్టాను. బాగుందంట, తనకు కూడా నచ్చింది. అది చూడండి, టీషర్ట్ పడిపోతుందని 2 చేతులతో ఎలా పట్టుకొని కూర్చున్నాడు. మనం ఏం చెప్పక్కర్లా, అన్నీ వాళ్ళకే తెలిసిపోతున్నాయి. తర్వాత కంటి దగ్గర అటు ఇటు కొంచెం ఇంకొక బొట్టు పెడుతున్నాను. లైట్గా రెడ్ స్టిక్కర్ పెట్టి తర్వాత వైట్గా బొట్లు పెట్టాను. బాగుందంట, తనకు కూడా నచ్చిందంట. ఇంకా అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. బొట్లు వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా పడిన పాటలు అన్నీ కాదు. మళ్ళీ బొట్టు చెరిపేశాడు. ఆ బొట్టు చెరిపి మళ్ళీ పెట్టాను. గడ్డం దగ్గర మళ్ళీ ఇంకొంచెం బొట్టు పెట్టాను. బొట్లు పెట్టించుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. ఇంకా జ్యువెలరీ ఆర్నమెంట్ చేసే టైంకి వచ్చేసింది. ఇంకా అస్సలు సపోర్ట్ చేయలేదు. సరే ఫస్ట్ అయితే డ్రెస్ వేద్దామని కింద ధోతిలాగా వేశాను. ఇది వాళ్ళ అక్క అయోధ్య వెళ్ళినప్పుడు తెచ్చింది వాళ్ళ తమ్ముడు కోసం. ఇంకా అదే వేశాను. సరే అని ఇంకా జ్యువెలరీ వేద్దామని చూస్తే ఇదొద్దు అదొద్దు, చేతికి మణికట్టు కడుతుంటే అస్సలు ఇష్టపడలేదు. సరేలే వదిలేసి నెక్స్ట్ తలపాగా చుట్టాను. ఇంట్లో ఉన్నాయి అన్నీ యూజ్ చేశాను. ఇది ఇంట్లో ఉన్న వేస్ట్ వెల్వెట్ క్లాత్ మెటీరియల్ అనమాట. సరే ఇలా బాగుంది కదా అని ఇది ట్రై చేశాను. ఆ తర్వాత పాతది హెయిర్కి సంబంధించి ఇది ఉంది, అది పెట్టేశాను కిరీటం లాగా. ఇంకా జ్యువెలరీ వేస్తున్నప్పుడు వచ్చింది అసలు తిప్పలు, ఇదొద్దు అదొద్దు అని, ఇది తీసే అది తీసే అని. సరే ఏదో ఒకటి చేశాను. నడుముకి బెల్ట్ లాగా ఇవి అన్నీ లాస్ట్ టైం జరుగుతాయి కృష్ణాష్టమి అప్పుడు వేసుకున్నాయి ఇవన్నీ. ఇంకా కొత్తగా ఏం తీసుకోలేదు. మాటలు చెప్పి ఏదో ట్రై చేస్తే ఉంచుకున్నాడు అనమాట. ఫైనల్గా కొంచెం హ్యాండ్స్ దగ్గర ఈ బ్యాంగిల్స్ అంతగా బాగాలేదని తర్వాత కొంచెం చేంజ్ చేశాను అనమాట. వైట్ బ్యాంగిల్స్ అవి పెట్టాను. ఈలోపు తను మర్చిపోయాడు. మళ్ళీ జ్యువెలరీ జంధ్యం లాగా వేద్దామని ఒక పెద్దది పూసల దండ తీశాను. అస్సలు ఇష్టపడలేదు. ఆ జంధ్యం తీసేయమన్నాడు. సరే నార్మల్ దారమే జంధ్యం కట్టే. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇంకా నడుంకి చిన్నది పింక్ చున్నీ ఉంటే అది కట్టాను. చూడ్డానికి కొంచెం ఎల్లో పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని తల దగ్గర కొంచెం పూసల దండ పెట్టాను. ఇది ఫైనల్ కృష్ణాష్టమి కాస్ట్యూమ్.